స్థితి, నీ పరిస్థితి ఏమన్నది తెలియదు, కానీ ఆ తల్లిని ప్రేమించిన దేవుడే, ఆ బిడ్డను పలకరించిన దేవుడే, ఆ బిడ్డను పట్టించుకున్న దేవుడే నిన్ను పట్టించుకునబోతున్నాడు, నిన్ను పలకరించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ఎంతమందికి ఈరోజు నిజంగా దేవుడు నాతో మాట్లాడిండని అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. యేసయ్యా, అందరూ లేచి నిలబడి త్వరగా లేవాలా. మీరు 60 ఏళ్ళ ముసలోళ్ళు లేక మెల్లిగా కాదు, టక్కుమని లేవాలా. నువ్వు కూర్చోబిడ్డ, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వెనుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. మీ పరిస్థితి నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు మీ పరిస్థితి. మీ అంతరంగము దేవునికి తెలుసు, మీ కన్నీరు దేవునికి తెలుసు, మీ వేదన దేవునికి తెలుసు. ప్లీజ్ కళ్ళు మూసుకుందా, ప్రార్థన చేసుకోండి. చేతుల పైకెత్తి, ప్రభువా మాతో మాట్లాడిన దేవుడవు, మమ్మల్ని దర్శించిన దేవుడవు, మమ్మల్ని ఆదరించిన దేవుడు యేసయ్యా అని ప్రార్థన చేసుకుందా.